ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. గాయత్రి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. చెప్పండి. ఏంటి మీరు ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేయించారంట మీ పార్టీ, మీ అధినేత? ఏమండి అసలు ఎంత మీరు కూడా చూసుంటారు, ఆ రాయి ఎంత, లేకపోతే ఇంతకుముందు 2019 అప్పుడు ఆ కోడికత్తి ఎంత, ఓ బ్లేడ్ గీసుకున్నంత. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఇక్కడ విజయవాడలో పర్యటనకు వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న చెట్లు, కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు అన్నీ కట్ చేసేసుకొని జనాలందరినీ ఇబ్బంది పెట్టి పొద్దునుంచి తిరుగుతున్నప్పుడు, నీ వెనకాల గ్రే హౌండ్ స్క్వాడ్ ఉన్నప్పుడు, పోలీసులు ఉన్నప్పుడు, అంతమంది జెడ్ కేటగిరీ ఉన్నప్పుడు, ఇంతమందిని దాటుకొని ఒక రాయి ఆయన కరెక్ట్గా ఇక్కడ తాకటం మీరు గమనించుకుంటే, అదే రాయి మళ్ళీ బంపై పక్కన ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి అదే కంటి దగ్గర తాకటం. ఏమోనండి, మరి అది ఎందుకే ఇస్తామండి ఎవరైనా? మేము ఎందుకే ఇస్తాం? మాకేం వచ్చింది? ఒక రాయి వేయటం వల్ల మాకేమైనా వచ్చిద్దా? నిజంగానే ఆ మనిషి ఓడిపోతున్న మనిషిని మళ్ళీ మేమెందుకండి గెలుగుతాం? మాకేం అవసరం అసలు? బాబు గారికి ఇంత దరిద్ర కొట్టి పాలిటిక్స్ చేయడం నాకు తెలిసి ఎప్పుడు అలవాట్లేదు. అలా చేసుంటే అసలు ఈరోజు మేము నలుగురితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నీలాగే బాబాయిని చంపుకోను, లేకపోతే ఇంకెవరిని చంపుకొని, లేకపోతే ఇంట్లో ఉన్న అక్క చెల్లెల్ని కూడా దాని గురించి వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా రాసుకొని కూడా బయటకు వచ్చి సింపతి డ్రామాస్ ఆడొచ్చు. బట్ ఈరోజు దాకా ఏ రోజు అలాంటి చెత్త రాజకీయాలు అయితే ఈరోజు బాబు గారు చేయలేదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా ఫైట్ చేశారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. నువ్వు డెవలప్మెంట్ చేయలేదన్నారు, నువ్వు ఏమేం చేసావో ఛాలెంజ్ చేశారో తప్పించి నీ మీద రాళ్ళు వేయటం, అంటే ఇంకేదో వేయటం, అంత చెత్త చిల్లర పనులు ఆ వైసీపీ దాని చుట్టూ ఉండే గంజాయి బ్యాచ్. నా మేజర్ డౌట్ ఏంటంటే ఆయన మీద ఆల్రెడీ పబ్లిక్కి చాలా గ్రడ్జ్ ఉంది. ఎప్పటి నుంచో ఉన్న గ్రడ్జ్ 4 ఏళ్ళ నుంచి ఉంది. ఆల్రెడీ నిన్న కూడా మేబీ వస్తున్నప్పుడు పబ్లిక్ కేసు ఉండొచ్చు, లేకపోతే సీట్ ఇవ్వలేదని అక్కడ మల్లాది విష్ణు అనుచరులు ఉండొచ్చు, వాళ్ళు వేసి ఉండొచ్చు, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ని అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కాబట్టి వాళ్ళ అనుచరులు కూడా వేసి ఉండొచ్చు. ఆయన మీద అసలు కోపం లేనిది ఎవరికండి? అందుకే కదా ఇన్ని రోజుల నుంచి పరదాలు పెట్టుకుని తిరిగాడు ఆయన. మరి ఈసారి కూడా పరదాలు పెట్టుకుని వచ్చి ఉంటే ఏ గోళ ఉండేది కాదు. అనవసరంగా పబ్లిక్లోకి వచ్చాడు, దెబ్బలు తిన్నాడు అంతే. అంతకుముందు ఒకసారి ఏదో చెప్పులు కూడా ఇస్తారని చెప్పి విన్నాను నేను. మరి అప్పుడు జరిగినప్పుడు మరి పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? ఎందుకు నీ చుట్టూ లేరు? అంత చీకట్లో నువ్వెందుకు నడిచావు? 6 రోజు క్లోజ్ చేసేవాడు సభ. 6 అయిపోయింది, ఇంకా నాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి. మరి నిన్నెందుకు 8 దాకా ఎక్స్టెండ్ చేసుకోవటం, ఆ చీకటి లేన్లో వెళ్ళటం? ఏమో మేమైతే 100% ప్లాన్డ్. ఆయన సంగతి తెలుసు, ఆయన చరిత్ర తెలుసు. ఫస్ట్ నుంచి కూడా ఎంతసేటికి ఎలా సింపతి తెచ్చుకుందాం, నేను ఓడిపోతున్నాను, నేను సింపతి తెచ్చుకోవాలి అంటే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి మళ్ళీ సింపతి డ్రామా ఆడారు. మీరు ఆతో చూస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సీన్ చూస్తే ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినోడు కూడా అంత మరీ సీనియర్, అంతమంది డాక్టర్లు, ఆ సెటప్. బాబు గారండి అలిపిరిలో జరిగిన ఆ క్లేమోర్ మైన్స్ మీద ఆ ఇష్యూ అప్పుడు ఆ మనిషి, మేమే కాదు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, అంత పెద్ద బాంబు దాడి జరిగితేనే లేచి చొక్కా దులుపుకొని పక్కకు నడిచి రాజకీయం చేశాడు ఆయన. ఇంత చొక్కా అంత రక్తపు మరకలతో ఉన్నా కూడా. ఆ రోజు ఏ రోజు రాజశేఖర రెడ్డి చేయించాడు, గుడ్డు చేయించాడని చెప్పి ఏ రోజు వాడుకోలేదు. ఈ రోజు దాకా మీరు చూడండి, ఇప్పుడు బాబు గారు మొన్న జైల్లో ఉన్నారు, అందరికీ తెలుసు అయితే తప్పుడు కేసులని. కానీ ఎక్కడైనా ఏటీడీపీ లీడర్ అయినా అది సింపతి కోసం వాడుకుంటున్నావా? అయ్యా బాబు ఇంత వయసు ఉంది, మమ్మల్ని జైల్లో పెట్టారు, ఆయన అక్కడ ఇబ్బంది పెట్టారు, ఎక్కడైనా మాట్లాడామా? బయటకు వచ్చారు, సరాసరి రాజకీయం స్టార్ట్ చేశారు. ఆయన ఏం చేశారు? ఈ రోజు కూడా పొద్దున వెళ్తే అర్ధరాత్రి దాకా తిరుగుతున్నారు ఆయన, 12 దాకా తిరుగుతున్నారు. అల్లు పెరగని శ్రామికుడిలాగా ఎలా తిరుగుతున్నారు ఆయన? నువ్వు 6 కట్టు. ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి అంటే బస్సులో కూర్చొని చేతులు ఊపుకుంటా బస్సు యాత్ర చేయటం అంతే, కష్టపడకుండా. ఇది కాకుండా ఏదైనా ఒక్కటి చేశారు చెప్పండి? ఈ రాష్ట్రానికి సంబంధించి, జనాలకు సంబంధించి ఏం చేశారు చెప్పండి? మరి అలాంటప్పుడు నువ్వు రాష్ట్రానికి ఏం చేయలేదు. లాస్ట్ టైం ఏమో నీ ఇష్టమైనట్టు రోడ్ల మీద తిరిగి అందరికీ బొగ్గలు నిరిమి తల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టావు. వాళ్ళందరూ మరి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ 4 ఏళ్లలో మళ్ళీ మాకు కనిపించలేదని మా అన్న అని చెప్పి ఎవరో వేసి ఉంటారు. ఇంకా కరెంటు తీసే గోల ఏంటి? ప్రభుత్వం మీదే వాళ్ళదా? మీరు తీపిచ్చారంట అని ఆరోపిస్తున్నారు కరెంటు. ఎంత సిగ్గులేనితనం అండి. నేనున్నాను సాక్ష్యం. ఇప్పుడు నా డివిజన్ దాటి 2 డివిజన్ల తర్వాత ఇది జరిగింది. యాక్చువల్గా మేము వెళ్తుంటే పోలీసులు మొత్తం రోడ్డంతా పోలీసులు దగ్గరుండి చెట్లు కొట్టేస్తున్నారు పొద్దున్నుంచి. అంటే ఎప్పుడో సాయంత్రం 7:30, 8ంటికి వచ్చే జగన్మోహన్ రెడ్డి కోసం పొద్దునుంచి చెట్లు కొట్టించేసి, కరెంట్ వైర్లు కొట్టించేసి, మేము ఉన్నాం కదా అక్కడ. నేను చూసాను, నేను లైవ్లో. అబద్ధం నాకెందుకు? ఏ పోలీసు వాడు చెప్పమనండి. పోనీ ఇప్పుడు నేను చెప్తున్న అబద్ధం అయితే నా మీద కేసు పెట్టుకోమని నాకేం భయం లేదు. కేబుల్ నెట్వర్క్స్ ఎవరికి అసలు కేబుల్ లేదు, కరెంట్ లేదు ఆ ఏరియాకి సంబంధించిన ఎవరికి. ఎంతమంది తిట్టుకుంటూ ఉన్నట్టారు అంటే, నువ్వెప్పుడో సాయంత్రం వచ్చి నువ్వు చెప్పే సొల్లు కబుర్లకి నువ్వు ఏసీ బస్సులో కూర్చొని ఊరిని చేతులు ఊపడానికి కోసం జనాలు పొద్దునుంచి ఇంత ఎండలో మగ్గిపోయి ఉండాలి. ఇంకా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలైనా వృద్ధులైనా వాళ్ళకి ఏమైపోయినా నీకు బాధలేదు. నీకు ఒక్క రాయి తగిలిందని చెప్పి ఓ పెద్ద సీన్ చేశాడు. ఇప్పుడు రాయి తగలటం తప్పండి. ఇప్పుడు ఎవరు ఏ లీడర్ మీద రాయటం తప్పేమే కాదనం. దాన్ని కూడా మళ్ళీ
సాక్షిలో హత్యాయత్నం అని ఇంతకుముందు మీకు కూడా తెలుసు, కోడికత్తి అప్పుడు కూడా ఇలాగే చేశారు. తర్వాత బాబాయ్ హత్య అప్పుడైతే ఏకంగా నారాష్ట్ర రక్త చరిత్ర. అంటే ఏదో నీ చేతిలో ఒక పేపర్ ఉంది కదా, నీ ఇష్టం పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు చూసారా, అలాంటి హెడ్లైన్స్ జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి అంతే, ఇంకేం లేదు. ఈనాడులో ప్రభుత్వం వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలు పాలసీలకు వ్యతిరేకంగా లేదా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు అవినీతి గురించి ఒక పత్రిక ఈనాడు రాసింది అనుకుందాం. తెల్లారి సాక్షిలో వచ్చే కథనాలను ఎలా చూడాలి అంటే ఈనాడు గురించి ముందు మాట్లాడదామంటే అసలు ఈనాడు చరిత్ర నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కూడా ఈనాడు న్యూస్ పేపర్ని ఒక పవిత్రమైన పేపర్లా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఈనాడు పేపర్, అసలు ఈనాడు పేపర్ ఎల్లని ఇల్లు ఉండదు. ఒక న్యూస్ అంటే ఈనాడులోనే చూడాలేమో అన్న ఒక స్టాండర్డ్ సెట్ చేసిన రామోజీరావు గారు ఈ రోజు కూడా ఈటీవీ ఛానల్ కూడా చూడండి మీరు, అంటే మిగతా ఛానల్స్ తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా ఒకళ్ళని అనవసరంగా క్రిటిసైజ్ చేయించడం కానీ, మమ్మల్ని పిలిచి పిచ్చి పిచ్చి డిబేట్లు పెట్టి ఎంకరేజ్ చేయడం కానీ ఏం ఉండదు. ప్లెయిన్గా న్యూస్. నేను ఒక ఆర్టికల్ చూశాను మధ్యలో, ఆయన ఒక స్కామ్ ఉంది, లేపాక్షి స్కామ్ అనుకుంటా. ఆయన చాలా వివరంగా ఈనాడులో క్లియర్ కట్గా అక్కడ ఉండే నంబర్లతో, సర్వే నంబర్లతో సహా ఎక్కడ ఏంటి ల్యాండ్ అని వచ్చినప్పుడు నువ్వు తిరిగి అది కాదు ఏంటి అని దానికి కౌంటర్ ఇస్తారా, లేకపోతే నేను తిట్టారు కదా అని చెప్పి వెంటనే అదే నీ గురించి గవర్నమెంట్ గురించి మాట్లాడారు. అదేం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పొట్టిగా ఉన్నాడు, కూర్చున్నాడు, నుంచున్నాడు అని చెప్పి ఎవరు మాట్లాడలే కదా. సో అలాంటి స్టాండర్డ్స్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదుర్కొని మాట్లాడి బయటకు వచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడాలి. ఏదైనా ఉంటే నువ్వు వచ్చి పబ్లిక్కి వివరణ ఇవ్వాలి. అంతేగాని నీ ముష్టి పేపర్, నీ దగ్గర టాయిలెట్ పేపర్, నాకైతే సాక్షి పేపర్ ఈజ్ ఈక్వల్ టు టిష్యూ పేపర్ అండి. అంత వేస్ట్ పేపర్, చేతులు తుడుచుకుని పక్కన పడేయడానికి వాడుకొని పేపరు. ఏదో నువ్వు ఫ్రీగా ఇచ్చావు కాబట్టి అప్పుడు జనాలకి వెళ్ళింది అంతే. వాళ్ళ ఇళ్ళలో కబోర్డ్లో వేసుకోవడానికి న్యూస్ పేపర్లా వాడుకుని ఉంటారు అంతే. అలాంటి ఆ ముష్టి పేపర్లో అంత గొప్ప వ్యక్తిని రామోజీరావు గారు, అంత జర్నలిజంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసి రామోజీరావు గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేకిగా కాలమ్స్ వేయించడం, అంటే ఇంకా ఆయన అంతే. ఇప్పుడు ఆయనకు అగెయిన్స్ట్గా మాట్లాడినప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద శత్రువు, రామోజీరావు గారు కూడా అంతే శత్రువు. ఆయన ఏంటి ఎవరు మాట్లాడినా ఇప్పుడు సుధాకర్ గారు. నా పాయింట్ ఏంటంటే ఈనాడు ఒక పత్రిక, ఆ పత్రిక ధర్మం ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపటం, ప్రశ్నించడం, జర్నలిజం పరమావధి ప్రశ్నించడం. తెల్లారి ఇవాళ ఈనాడులో వచ్చిన దాన్ని తెల్లారి సాక్షి ఎందుకు రామోజీరావు మీద వార్తలు రాస్తుంది? ప్రభుత్వం కదా, ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఆ వివరణని సాక్షి కానీ వేరే మీడియా కానీ ప్రచురించాలి. సాక్షి ఎందుకు వకాలత తీసుకుని? సాక్షి పత్రిక వేరు, ప్రభుత్వం వేరు కదా. సాక్షి ఈజ్ అ వెరీ క్లియర్, చెప్పారు కదండి. ఆవిడెవరు, భారతిరెడ్డి గారు నడుపుతుంది సాక్షి, జగతి పబ్లికేషన్స్, లేకపోతే భారతీ సిమెంట్స్, ఇవన్నీ భారతి గారు సీఈఓ అనుకుంటా దానికి. ఆల్మోస్ట్ షీఈస్ ద వన్ హూ ఇస్ రన్నింగ్. ఇంకా వాళ్ళకి ఒక నీతి, ఒక ఎథిక్స్, ఒక లైన్ గీసుకొని ఇది మీడియా అని చెప్పి ఏ రోజు లేదండి. సాక్షి ఈజ్ నాట్ ఎ న్యూస్ పేపర్. సాక్షి ఈజ్ లైక్ అ ప్యాంప్లెట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏంటంటే అదొక వెపన్లా వాడుతున్నారు. ఎవరు నీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఒక చరిత్ర పిచ్చి పిచ్చిగా కోతలు పెట్టడానికి. సో ఆబ్వియస్లీ భారతిరెడ్డి ఈనాడిని సాక్షిని కూడా ఒకే ఘాటును కట్టే పరిస్థితి ప్రజలు, సమాజం, అది కూడా న్యూస్ పేపర్, ఇది కూడా న్యూస్ పేపర్, ఇది టీవీ, అది టీవీ, ఈ రెండు ఒకే ఘాటును కట్టే పరిస్థితి ఉంది కదా. ఆవు ఇంట్లో పాలిచ్చింది కదా, ఆంబోతికి ఆవుకి మీకు ఏమన్నా సంబంధం ఉంటుందండి? ఆవు ఎంత పవిత్రమైందో మరి ఆంబోతి పవిత్రం కాదన్నాను, కానీ రెండు ఒకటైతే కాదు కదా. అర్థమైందా? ఇదైతే న్యూస్ పేపర్ కాదండి 100%. కానీ జనాల్ని నమ్మించడానికి, నువ్వు వాడుకోవడానికి జస్ట్ ఈనాడులో వచ్చే కథనం, ఈనాడులో గవర్నమెంట్కి అగెన్స్ట్గా కథనాలు వస్తున్నాయి మీరు చెప్పినట్టుగానే. అలాంటప్పుడు సాక్షి మీరు చెప్పినట్టుగా అసలు రామోజీరావు మీద ఆర్టికల్స్ వేసి ఆయన మీద బురద చల్లాల్సిన అవసరం అయితే 100% లేదు. బట్ అయినా చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా అది అంతకే ఉంది. మీకు ఇప్పటి నుంచి ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తుంది కూడా అందుకే కదా. సాక్షి ఉందే అందుకు. వాళ్ళ సొంత చెల్లెలే. ఇప్పుడు ఆవిడ అన్నారు ఆ రోజు, షర్మిల గారు, ఆ రోజు నాన్నగారు సాక్షి పెట్టినప్పుడు నాకు కూడా వాటా ఉంది దీంట్లో, నీకు ఎంత ఉందో వాటా నాకు కూడా ఉందన్నారు. మరి ఆవిడనే పట్టించుకోవట్లేదు. ఆమె ఆడపొడిచేగా అయ్యేది భారతిరెడ్డి, ఆవిడ ఆధ్వర్యంలోనేగా ఈ సాక్షి పేపర్లో వచ్చే కథనాలు నడుస్తున్నాయి. అంటే నువ్వు వెనకాలండి ఈ క్రైమ్ నడిపిస్తున్నావు. క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, లేకపోతే తప్పుడు ప్రచారాలు కానీ, తప్పుడు వార్తలు కానీ. జస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి దాని ఏమంటే చేతికర్ర లాగా అనమాట. గవర్నమెంట్ ఆ కుంటిపోయిన గవర్నమెంట్ నడవడానికి ఒక చేతికర్ర లాంటిది ఈ సాక్షి టీవీ. వీళ్ళకి ఏంటంటే ఏ ఛానల్ అయినా సరే, లేకపోతే ఏ న్యూస్ పేపర్ అయినా వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద అగేన్స్ట్గా రాస్తే అయితే బ్యాన్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అండి ఓపెన్గా పబ్లిక్లోకి వచ్చి చతుష్టం అని చెప్పి వాళ్ళ నలుగురి గురించి మాట్లాడటం? ఏ హక్కు ఉంది మీడియా గురించి అలా మాట్లాడటానికి? అంటే మీడియా మీద కేసులు పెట్టడం, మీడియాని బ్యాన్ చేయటం,
నువ్వు పరదాలు వేసుకొని తిరగటం అంటే ఏంటంటే అన్ని కవరప్ అనమాట. ఆయన చేసే అట్రాసిటీస్ అన్నీ కవర్ చేసుకోవడానికి ఈ దరిద్రగొట్టే ఆలోచనలు. ఇంకా అసలు భారతిరెడ్డి గారు మరి ఒక ఆడ మనిషి అయ్యి ఉండి మరి అలాంటి పేపర్ రన్ చేసినప్పుడు ఆ నిబద్ధత లేని మనిషి ఎలా పేపర్ రన్ చేసేదో నాకు అర్థం కాదు. కొంచెం చెప్పుకోవచ్చుగా, ఇది మా ఫ్యామిలీ పేపర్, మేము పంపించుకుంటాం, మేము తిట్టాలనుకుందంటే నేను తిట్టాలనుకున్నంత ఇలా ఆర్టికల్స్ రాసుకుంటాను, నా ఇష్టం, ఇది నా సొంత భారతిరెడ్డి గారి వ్యాఖ్యలు అని పెట్టుకుంటే సరిపోయింది. మళ్ళీ న్యూస్ పేపర్ అని పెట్టుకోవడం ఎందుకు? ఇది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిస్టర్స్ని, ఆ ఇంటి ఆడపడుచుల్ని సాక్షిలో వచ్చే కథనాలను ఎలా చూడాలి అసలు? ఎలా చూడాలి అంటే దాన్ని ఏమంటారంటే హ్యూమానిటీకి ఇంకా లోయెస్ట్ గ్రౌండ్స్, ఇంగ్లీష్లో హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటారండి. అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇంతకన్నా నీచం నికృష్టం ఇంకోటి చూడదు. బాబాయ్ ఆయన చనిపోయినప్పుడు ఈయనే ముందుకు వచ్చి ఏంటంటో స్కెచ్లు చెప్పాడు. ఇంకేముంది, టీడీపీ లీడర్స్ చేయించాడని, అది అయిపోయింది. కొన్ని రోజులు పోతే ఇంకెవరో చేశారని చెప్పారు. ఆయన సొంత వివేకానంద రెడ్డి గారి మీద కూడా కథనాలు రాశారు. ఆయన మంచివాడు కాదు, ఆయనకి ఏవో ఇన్ని ఫ్యామిలీస్, మల్టిపుల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏవో రాసుకున్నాడు. దాంతో వాళ్ళ సిస్టర్ గురించి రాశాడు. ఇప్పుడు ఏకంగా షర్మిలా గారి గురించి, ఆవిడ పుట్టుక గురించి రాస్తున్నాడు. అంటే అసలు ఏమన్నా బుద్ధి ఉందా? ఆవిడ పుట్టుక గురించి రాస్తున్నావు అంటే నీ సొంత తల్లి శీలం గురించి మాట్లాడుతున్నట్టు. అంటే ఎలాగో ఇప్పుడు ఆ రోజు మా భువనమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు వీడికి ఎలాగో సిగ్గులేదు, అన్నీ ఇడిసేసినోడు, ఈ ప్రభుత్వం ఇంకింతే నీచం ఇది అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏకంగా షర్మిలా గురించి మాట్లాడినప్పుడు ఇంకా మాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదేమంటారు, జుగుత్సంగా ఉంది వీళ్ళ గురించి మాట్లాడటానికి కూడా. ఇంత అసహ్యంగానా? అంటే ఇంత వదిలేసుకొని బయటకు మనుషులు ఉంటారా? అది కూడా ఒక సీఎం పోస్ట్లో ఇలాంటి వ్యక్తి ఉంటాడా? ఇంకిత జ్ఞానం, కనీసం హ్యూమానిటీ మినిమం కూడా. నీ చెల్లిని కాపాడుకోవాలి. నువ్వు ఎవరైనా రాళ్ళేస్తుంటే నువ్వు ఎదురు నించోవాలి, కానీ నువ్వు తిరిగి బండరాలు వేయటానికి ఎదురు అంటే సాహసపడుతున్నావు అంటే ఇంతకన్నా సిగ్గులేదనం. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. వాళ్ళ ఇంట్లో బాబాయ్కి, తల్లికి, చెల్లికి ఇంకెవరికి విలువ లేదు. అదేగా ఫస్ట్ నుంచి మేము చెప్తుంది. పోనీ మేమంటే అబద్ధం చెప్తున్నావు, నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. నిన్ను సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నీ స్పోక్స్ పర్సన్లు బయటకు వచ్చి ఎంత లేకిగా మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న వీడియో చూశాను, షర్మిల కాదు షకీలా అని చెప్పి వాళ్ళ పార్టీ పర్సన్ ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ సపోర్టర్. అయినా సరే భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కరోజు కూడా ముందుకు వచ్చి ఇలాంటి చెయ్యొద్దని ఏ రోజైనా చూసారా? ఎంతసేటికి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. పెయిడ్ ఆర్టిస్ట్, అదే ఎవడు పే చేస్తే ఆర్టిస్ట్ అయింది ఆవిడ? మరి అప్పుడు ఎవరు పే చేస్తామా? 3000 కిలోమీటర్లు నడిచింది వాళ్ళ అన్నయ్య కోసం జైల్లో ఉంటే. ఇంకా సిగ్గులేనితనం అండి, ఇంకా అంతే. అది పీక్స్ ఆఫ్ సిగ్గులేనితనం అంటారు, అంతే. ఏం మాట్లాడేది కూడా తెలియట్లేదు. సాటి ఆడదానిగా షర్మిలా గారికి మాత్రం న్యాయం జరగాలి, లేకపోతే వాళ్ళ సిస్టర్కి సునీతమ్మ గారికి న్యాయం జరగాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేస్తాం? రేపు 100% మన గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఒక్కడికి ఈ కేసు వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతాం. ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి శిక్ష పడిద్ది. నెక్స్ట్ మీ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం ఏంటి? ఇంకొక కొత్త దాడి ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేదానికి ఏమన్నా మీ కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా? అంతేవండి, ఇంకా అదేదో చచ్చిన పావుని మళ్ళీ మళ్ళీ చంపాలి. అసలు ఫస్ట్ థింగ్ బాబు గారికి అలాంటి ఆలోచనలు ఉంటే అండి, మమ్మల్ని ఫస్ట్ నుంచి ఊరినే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లక్ష్మీ పార్వతి గారు ఫస్ట్ నుంచి కూడా పిచ్చి పిచ్చిగా వాగిద్దామని మైక్ ముందుకు వచ్చి, బాబు గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈరోజు ఆవిడ ఉండేది కాదు భూమి మీద. అవునా? అసలు ఎన్ని మాటలండి, లేకి మాటలు. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మాట్లాడిద్ది? రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ రోజైనా మేము ఏమన్నా బాబు గారు ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారా? ఏమన్నా చేసామో మనం? మామూలుగా అదే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడమంటే నెక్స్ట్ మినిట్ భూమి మీద ఉండడు ఆయన. ఆయనకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళకి హాని తలపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికైనా ఎంత హాని తలపెడతారండి? ఆయనకు ఆ ఉద్దేశం అంటే మేమందరం అదే కదా ఫైట్ చేసేది. సార్ ఇన్ని తిట్లు తింటున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఒక్కసారైనా యాక్షన్ తీసుకోండి. మొన్న మనం వదిలేసాం కాబట్టి కొడాలని ఎంత పిచ్చిగా అవుతాడండి. ఈయన వదిలేశారు కాబట్టి, ఈయన మంచితనం వల్లే కాదు ఈరోజు వాళ్ళందరికీ నెత్తి మీద కొమ్ములు వచ్చినాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏకంగా భువనమ్మ గారి గురించి మాట్లాడే స్టేజ్కి వచ్చారంటే ఎంత అలసు అయిపోయి ఉంటాం. ఎందుకంటే మంచితనాన్ని అలసుగా తీసుకున్నారు. బట్ ఇంకా నాకు తెలిసి అంటే బాబు గారు ఆయన హత్యలు చేయటం అలాంటివి చేయరు, కానీ ఈసారి ఇంకోసారి ఇలాంటి తప్పులు మాట్లాడకుండా పిచ్చి పిచ్చి వాగే ప్రతి ఒక్కరికి అయితే పాఠాలు చెప్తారు 100%. మీ నాయకుడు రెడ్ బుక్ ఏదైతే ఉందో దానిలో ఉన్న పేర్లలో చర్యలు తప్పకుండా ఉంటాయా? 100% అండి. ఇదైతే నాకు అందరూ అడుగుతున్నారు. 100% ఉండాలి, ఉంటాయి కూడా. ఉంటేనే ఇన్ని లక్షల కుటుంబాలకి, అంటే టీడీపీకి నమ్ముకున్న కుటుంబాలకి న్యాయం చేసినట్టు, ఇంతమంది మా ఆత్మగౌరవానికి ఆయన ఇది ఇచ్చినట్టు, అంతే కదా. ఎందుకంటే అందరం బయటకు వచ్చి పోరాడుతున్నాం, ఇంతమంది గాయాలు పడ్డాం, ఇంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకున్నారు. లోకేష్ గారు ఎగ్జాంపుల్. లోకేష్ గారిని ఎన్ని మాట్లాడి ఈ రోజుకి మాట్లాడతారు, సిగ్గు లేకుండా పిచ్చి మాట్లాడి మాట్లాడతారు. అంతేలేండి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, ఒకటి లోకేష్ గారు ఆపోజిట్ కాబట్టి ఎవరో బయట వ్యక్తి కాబట్టి తిడుతున్నారేమో ఆక్రోషంతో అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లిని తిట్టాక ఇంకింతే ఇళ్ళు, అది బురద, అంతే. ఆ బురద ఎవరికైనా అంటుకుంటుందని చెప్పి అర్థమైంది మాకు. అది
నిన్న జరిగిన ఈ రాయి సంఘటనలో ఒక నలుగురిని విచారిస్తున్నారు, అదుపులోకి తీసుకున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో ఒకటి లేచి ఉండొచ్చు బహుశా, లేదా ఆ నలుగురు కాకపో ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏమంటారు? కోడికత్తి సీను పరిస్థితి ఏమైంది? ఎన్నేళ్ళు పోరాడాడు. ఏది జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ అయ్యుండి జగన్మోహన్ రెడ్డికి సింపతి క్రియేట్ చేయడానికి ఆయన కోసం కష్టపడిన కోడికత్తి సీనుని ఇన్ని రోజుల నుంచి కనీసం ఒక్కరోజు కూడా పలకరించలా, అతను బెయిల్ కూడా రాకుండా చేశాడు, బయటికి రాకుండా. ఎక్కడ నిజాలు వస్తాయో అని చెప్పి. అంటే నీ బాబాయిని చంపినోడు నీ వెనకాల తిరుగుతూ ఉంటాడు, సిబిఐ కనీసం అందచేయవు, ఆడమాత దర్జాగా తిరుగుతాడు. జస్ట్ ఇలా కోడికత్తిని అక్కడికి జగన్ అభిమాని అని చెప్పాడు. అన్నీ ప్రూవ్ అయినాయి, సిబిఐ ప్రూవ్ చేసింది, అయినా సరే అతనికి బెయిల్ రాలా. మొన్న బయటకు వచ్చి అతను ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను పోటీ చేస్తాను ఆడి మీద అని చెప్పి. అలా ఉంది కచ్చి బయట జనాల్లో. రేపు ఈ నలుగురు కూడా అంతేనండి పాపం. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని టార్చర్ చేయడానికి తప్పించి అందరికీ తెలిసింది అవన్నీ ప్లాన్డ్ అని. రేపు అవన్నీ కూడా బయటకు వస్తాయండి కాన్స్పిరసీ. ఎలాగో గవర్నమెంట్ మారిద్ది ఒక నెలన్నరలో సంథింగ్, తర్వాత అన్నీ మారుతాయి. ఈ బస్సు యాత్ర ముగింపు అయ్యేటప్పుడు మరిన్ని చిత్రాలు చూడొచ్చు అంటారా? 100%. ఇప్పుడు జస్ట్ ఇక్కడ బ్యాండేజ్ చేసుకున్నాడు, ఇంకొన్ని రోజులు పోతే ఒళ్ళంతా బ్యాండేజ్ చేసుకుంటాడో, లేకపోతే ఆయన ఇంకేముంది ఆయన ఎలా అయిపోయాడంటే ఆయన మొహం కందింది అనుకోండి ఎండలో తిరిగి, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాకు వాతలు పెట్టాడు అంతగా మొహం కందిందని చెప్పుకొని అంత దరిద్రగొట్టి స్టేజ్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంటికి పాలు బ్యాట్ రాకపోయినా చంద్రబాబు నాయుడు నాకు వేయలేదు పాలు బ్యాట్. ఇంకా అంటే జోక్స్ అపార్ట్, కానీ తెలిసింది ఇంకా ఆయన సంగతి. ఒళ్ళంతా బ్యాండేజ్లు పెట్టుకుని తిరిగినా బాధలేదు. నాకైతే ఒక భయం ఏంటంటే నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు అని. నాకు బాగా గుర్తుంది లాస్ట్ టైం కోడికత్తి డ్రామా ఆడినప్పుడు అది యాక్చువల్గా అంత సక్సెస్ అవ్వాల, జనాలకు అంత సింపతి క్రియేట్ అవ్వకపోతే. తర్వాత వాళ్ళ బాబాయ్ హత్య జరిగింది, అది పెద్ద వేవ్ అయింది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడని మాకు కూడా యాక్చువల్గా భయం ఉంది. మేము సేఫ్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సేఫ్గా ఉండాలా ఏంటి, మరి ఎవరు సేఫ్గా ఉండాలి, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారో నాకు తెలియదు. ఇవన్నీ కాన్స్పిరసీస్ కానీ చెప్తున్నాను. అసలు వైఎస్ విజయలక్ష్మి అమెరికా ప్రయాణం ఏదో వెళ్ళారని వార్తలు వచ్చింది. అవునవును, అవునంట. ఆవిడ లేరు ఇక్కడ. ఆవిడ ఏంటో మరి ఏకంగా దేశాలే మార్పిచ్చేశారు. అంటే ఇక్కడ ఉంటే ఎక్కడ సేఫ్టీ కోసమా, లేదంటే ఆవిడ ఎందుకు వచ్చిందిలే అనేది దేనికోసం వెళ్ళిందంటారు ఆవిడ? నేనైతే సేఫ్టీనే అనుకుంటున్నానండి 100%. ఇప్పుడు ఆవిడకి కూడా తెలుసు, ఆవిడ కూడా విట్నెస్సే కదా ఒకప్పుడు వాళ్ళ బాబాయ్ విషయంలో. మరి మేమైతే సేఫ్టీ కోసమే అనుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ ఈ పీక్ మూమెంట్లో ఒక పక్కన కొడుకు ఇంకో పక్కన కూతురు ఇద్దరు అంత హోరాహోరీగా పోటీ పడినప్పుడు ఆవిడే అన్నారు అంతకుముందు, షర్మిలాకి ఎవరు లేరు నేను తప్పించని చెప్పి ఆవిడే నిలబడ్డారు ఆ రోజు షర్మిలా గారి పక్కన. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆవిడ మనసులో షర్మిలా గారి పక్కన నిలబడాలనే ఉంటుంది. కాబట్టి తెలుసుగా బయటకు వస్తే ఆవిడకి ఏం జరిగిద్దో, అసలు ఆవిడ ఉంటుందో లేదో రేపు ఎలక్షన్స్ దాకా అని చెప్పి ఒక భయం కూడా ఉండి ఉంటుంది. అందుకే వెళ్ళిపోయి ఉంటారేమో అనుకుంటున్నాను. గ్రౌండ్లో వైసీపీ చాలా బలంగా ఉంది అనేది రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్నాయి, అది నిజమేనంటారా? ఏమంటే అది ఐపాక్ టీం అనేది మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం బాబు గారు పింక్ డైమండ్, అసలు లేని పింక్ డైమండ్నే బాబు గారు ఇంట్లో జ్యువెలరీ బాక్స్లో పెట్టుకున్నారని చెప్పి, తిరుమల పింక్ డైమండ్ మీకు గుర్తుంటే. ఈరోజు నువ్వు ఉన్నావు 4 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో, పింక్ డైమండ్ ఏదని టీటీడీ కమిటీని అడిగితే అసలు పింక్ డైమండే లేదని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందా? అది ఎంత నిజమో. ఈరోజు ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చిద్ది అని చెప్పి, గవర్నమెంట్ వచ్చిద్దని చెప్పిస్తున్నారు కదా జూనియర్ ఆర్టిస్టుల నుంచి లేకపోతే పెయిడ్ ఆర్టిస్టుల నుంచి, అది కూడా అంత నిజం. జస్ట్ వాళ్ళ చేతిలో ఆయనే ఒకరోజు మొన్న చెప్పారు రీసెంట్గా సిద్ధం సభలు స్టార్టింగ్లో అనుకుంటా, మన దగ్గర 1,00,000 మంది సైన్యం ఉంది, సోషల్ మీడియా సైన్యం, మనం వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాం, వీళ్ళందరూ ఉంది దానికోసం అబద్ధాలు ప్రచారం చేయడం కోసం. 1,00,000 మంది సోషల్ మీడియా ఉన్నారు. అండ్ గ్రౌండ్లో కూడా అక్కడక్కడ టీ స్టాల్స్ దగ్గర కూర్చోపెట్టి పిచ్చాపాటిగా మళ్ళీ జగనే వస్తున్నాడంటే ఒక 4 మాటలు చెప్పటం. ఆయన్ని పైకి తీసుకొచ్చిన ఆయన ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా మీరు చూసుంటే ఈ మధ్య నేషనల్ మీడియా ఇంటర్వ్యూస్లో ఇంతకన్నా దరిద్రంగా పాలన ఎవరిని చూడలేదని చెప్పి ఆయనే చెప్పాడు. నీకు అంత 151 సీట్స్ గెలిపించి ఇచ్చి ఒక రాష్ట్రాన్ని ఇచ్చి ఇంత పెద్ద ఖజానాన్ని ఇస్తే ఏం చేశాడు? 0 చేసింది. ఆ మాటలు నా మాటలు కాదు, ప్రశాంత్ కిషోర్ సిగ్గుపడుతున్నాడు. ఇలాంటి లీడర్ నేను ఎందుకు గెలిపించాను, ఇప్పుడు హీఈస్ గోయింగ్ టు లూజ్ బిగ్ అని చెప్పి అన్నాడు. దారుణంగా ఓడిపోతాడని చెప్పాడు. ఈ మాట అయితే తథ్యం, దారుణంగా ఓడిపోతాడు అంతే. కడప సీటు కూడా గెలుచుకోరు, మీకు తెలిసింది ఆ విషయం. పులివెందులో మరి భారతి గారు బయట తిరుగుతున్నారు కాబట్టి మరి ఇంకా డబుల్ డ్యామేజ్ జరిగిద్దామని నా నమ్మకం మరి ఆవిడ వల్ల. సీఎం సతీమణి పులివెందుల్లో తిరుగుతున్నారు. అవును, తిరుగుతున్నారు కదా. ఈయన ఇటు బస్ యాత్రలో బిజీగా ఉన్నాడని చెప్పి ఆమె తిరుగుతున్నారు. ఏమని చెప్తారు తిరిగి ప్రజలను ఏమని చెప్తారు ప్రజలు? కానీ ఇప్పుడు పులివెందులు అనేది బాబాయ్ హత్య కేసు నిందితుల టాపిక్ అనేది అదే వాళ్ళ ఇంట్లో సమస్య కాదు, అది హీ వాజ్ ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి బాబాయ్, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు,
ఆ కుటుంబంలో ఒక లెగసీ అవును. ఉన్న వ్యవహారం. పులివెందుల్లో రాజశేఖర రెడ్డి రాజకీయం చేసే టైంలో పులివెందుల ప్రజలు కలవాలనుకుంటే కలిసేది, వాళ్ళ సమస్యలు చెప్పుకునేది. యాక్సెస్ అంతా వివేకానంద రెడ్డి ఉండేది. సౌమ్యుడి కింద ఆయనకి ఒక పేరు ఉంది. ఈ వైసీపీ ఏమని చెప్పిద్ది, ప్రజలకి ఎలా కన్విన్స్ చేస్తుంది, ఈ బాబాయ్ హత్య కేసు సంబంధించి పలానా వాళ్ళని ప్రూవ్ చేయాలి. వాస్తవానికి ఈయన 5 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళదే ఉంది. ఈ నిందితులని పట్టుకోకపోవటం, ఈ ఓటర్లను, పులివెందుల ఓటర్లని మీరు చెప్పినట్టు భారతీరెడ్డి వెళ్ళి ఆవిడ ఓటర్లను ఏమని కన్విన్స్ చేస్తారు ఆవిడ? అంటే ఓటర్లు అయితే నమ్మరు, కానీ మీరు సాక్షిలో వచ్చే కథనాలే. సునీతమ్మే దగ్గర నుంచి చంపించింది వాళ్ళ నాన్నే, ఆస్తి తగాదాలు ఇవన్నీ మీకు తెలిసిందే కదా. లేనిపోయిన అబద్ధాలు పుకార్లు పుట్టిస్తారు కానీ జనాలు ఎవరు నమ్మరండి. నిజంగా అయితే ఇప్పుడు జనాలు పులివెందులందరికీ ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏ బావకు సపోర్ట్ చేస్తావు? మీ ఆయనకి సపోర్ట్ చేస్తావా, లేకపోతే నీ బావ అవినాష్ రెడ్డి తెలిసిందే కదా, నువ్వు బావకు సపోర్ట్ చేస్తావా లేకపోతే నీ ఆడబొడుచులకి సపోర్ట్ చేస్తావా అనే క్వశ్చన్ 100% ఉంటుంది. మరి ఈవిడేం ఆన్సర్ చేసిద్దో నాకైతే తెలియదు, నేను మాట్లాడకూడదు. కానీ మళ్ళీ జనాలు అయితే నమ్మరండి. ఇప్పుడు ఒకసారి అబద్ధం చెప్పి నమ్మించవచ్చు, 2 సార్లు చెప్పచ్చు. మాటికి వాళ్ళేం గొర్రెలు కాదు కదా, నువ్వు మాటికి చెప్తుంటే నమ్మటానికి. అందరికీ ఇట్స్ వైడ్ ఓపెన్. ఆయనకి వాళ్ళ సొంత బాబాయ్కి న్యాయం జరిగినప్పుడు మాకేం న్యాయం జరిగిద్ది, మేము ఎక్కడ సేఫ్గా ఉన్నాం, ఈ పర్టికులర్ పులివెందులో మేము అసలు సురక్షంగా ఉన్నామా లేదా, ఈ రేపు మళ్ళీ వీళ్ళకి చేతికి పవర్ వస్తే ఇంకెన్ని కుటుంబాల్లో మొగోళ్ళు లేచిపోతారు, ఇంకెంతమంది ఆస్తులు పోతాయో అని చెప్పి భయం కూడా ఉంటుంది 100%. సో వాళ్ళు ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా బయటకు ఓట్లాడుతున్నారో మరి మీరు అడిగినట్టే నాకు కూడా తెలియదు. మరి మాలాంటి వాళ్ళు అయితే మరి మొహం రోడ్డు మీద కూడా చూపించుకోవాలి. మామూలుగా మనుషులు అయితే మాత్రం చూపించుకోలేరు, కడుపు అన్నం తినే వాళ్ళైతే. వాళ్ళన్నీ ఇడ్సేసిన వాళ్ళు అని చెప్పి మనం ఫస్ట్ నుంచి అనుకుందేగా, ఇంకా అలా తిరుగుతూ ఉన్నట్టు. ఈ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించేస్తున్నారు డాక్యుమెంట్స్, దాన్ని ఎలా చూడాలి అసలు? అది ఇంకా అసలు జనాలందరి మొన్న నాకు రీసెంట్గా విన్నాను, మెయిన్ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఈడేదో ఈడు బాబు సొమ్ము మాకు ఇచ్చినట్టు ఈడి మొహం ఏంటని చెప్పి పాస్బుక్లు ఇసురు కొట్టారంట ఎంఆర్ఓ ఆఫీస్లో. మాకెందుకు, మాకు అక్కర్లేదని చెప్పి. అంటే నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకొని కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొహం ఎంచుకొని ఇవ్వటం వల్ల ఈరోజు బ్యాంకులో ఎక్కడ చెల్లుబాటు అవ్వదు ఆ పాస్బుక్స్, అందరికీ తెలిసిందే. అంటే ఇండైరెక్ట్గా నీ ఆస్తులు కూడా ఆడి గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆయనకు ఆల్రెడీ ఉన్న ఆస్తులు, ప్యాలెస్లు ఇవన్నీ కూడా ఉండగా ప్రజల ఆస్తులు ఎవరైతే పేదోళ్ళు నీ కొడుకుని అని చెప్పి నమ్మించి అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళందరూ ఆస్తులు కూడా ఈయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా తాగుతారు చెప్పి లిక్కర్ బాండ్స్ మీకు కూడా తెలిసిందేగా. ఇంకా ఆయన ఒక రకంగా కాదు, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఏదో వ్యాధి వ్యాపించినట్టు. ఇప్పుడు కరోనా ఎంత డేంజరసో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అంతే డేంజరస్. ఇప్పటికీ జనాలకు అర్థమైపోయింది. ఒక పెద్ద గ్రహణం పట్టిందండి 4 ఏళ్ళ నుంచి. మరి రేపు బాబు గారు వచ్చి గ్రహణాన్ని ఎలా విడిపిస్తారో, వీళ్ళందరినీ ఎలా బయటకు లాక్కొస్తారని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తి అయితే మీ ఫోటో ఉండాలి, నా ఫోటో ఉంది కాబట్టి ఇది నాదే అనడానికి అవకాశం ఉందా? 100%. అదొక్కటేనా? నీ ఒంటి మీద ఇన్ని నాకులను నువ్వు ట్యాక్స్ కట్టు, నీకు ఇంతే 10 తొలాలే ఉండాలి, మనిషికి మిగతా అంతా నాకు అప్పచెప్పాలి గవర్నమెంట్ అని కూడా అంటాడు. ఎందుకంటే మనం చూసాం విచిత్రమైన ట్యాక్స్ వేసాడు. మామూలుగా అయితే ఖాళీ స్థలం ట్యాక్స్ ఒకటి చూస్తావు, అది ఇంటి ట్యాక్స్ చూస్తావు. ఇంటి ముందు నువ్వు కార్ పార్క్ చేసావు కాబట్టి ఈ స్థలం ట్యాక్స్ కూడా నాకు కట్టాలి ఇంటి ట్యాక్స్తో పాటు అని చెప్పి ఆయన వచ్చాక కొత్తలా పెట్టాడు. అంటే ఇంకా ఏ రకంగా ప్రతి లూప్ హోల్ ఎలా వాడుకొని జనాల నుంచి ఎలా ముక్కు పిండి వసూలు చేయాలో మీకు తెలిసింది. ఆయన ఇంకా అదే పని. ఇంకా ఆయనకి ఆబ్వియస్లీ మన ఒంటి మీద నగలు కూడా పీక్కుంటాడండి, ఇంకా ఆస్తులే ఉంది. ఇప్పటికే చాలామందికి ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో, ఆ తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల క్రితం, దశాబ్దాల క్రితం ఎప్పుడెప్పుడో అలాట్ అయిన గవర్నమెంట్ అలాంటి భూమ్స్ నేలలు ఉంటాయి కదా, అక్కడ ఇల్లు కట్టుకొని ఎప్పుడు చాలా చేతులు మారుంటాయి. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ పంపించాడు ఈ సన్నాసుడు గవర్నమెంట్లోకి వచ్చాక, నువ్వు నాకు 50% ఇట్లా కట్టాలి, ఇది నీకు గవర్నమెంట్ అలైన్ చేసిన భూమి అని చెప్పి. అసలు వస్తున్నారు జనాలు అంతే. వాళ్ళ కళ్ళంటే నీళ్ళు కాదు, రక్తం వస్తుంది ఇలాంటివి చూస్తుంటే, భయం వేస్తుంది వాళ్ళకి. అంటే ఎప్పుడు భూమిలు ఎన్ని చేతులు మారిని, ఎవరెవరు కొనుక్కున్నారు. ఈరోజు నువ్వు వచ్చి నువ్వు నాకు కట్టు, ట్యాక్స్ కట్టు, లేకపోతే 50% నాకు లాగా అప్పచెప్పే, లేదంటే 50% నాకు మార్కెట్ షేర్ ఇవ్వు అని అంటాడు. ఈ దందా ఏంటో నాకు అర్థం కాదు. ఎక్కడ కట్టుకున్నా, ఎవరు వచ్చి ప్రాజెక్ట్స్ కట్టుకున్నా నువ్వు నాకు 5% జగనన్న ట్యాక్స్ అంట, కొత్త ట్యాక్స్ అది. ఇంకా అది చెప్పుకుంటా పోతే మనకి ఈరోజంతా సరిపోద్ది ఆయన గురించి. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఆగిపోతాయి అనే ప్రచారం వైసీపీ విస్తృతంగా చేస్తుంది. అది దాంట్లో నిజం ఉందా? అస్సలు లేదండి. ఎందుకంటే మా ప్రభుత్వం అందరు చెప్పుకుంటున్నట్టుగా ఇంతకు ముందు కూడా 2019 ముందు 2014లో కూడా
ఈయన ఎంత ఇచ్చాడో ఆన్ పార్ దట్ ఇచ్చారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము మేము అప్పట్లో, లేకపోతే చనిపోతే చావు ఖర్చులు ఇచ్చాము, ఇంక చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఆపేశాడు కదా, మేము ఇచ్చినవన్నీ ఆపేసి విదేశీ విద్య ఆపేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ చాలామందికి వెళ్ళలేదు, అబద్ధాలు చెప్పాడు, కాపునేస్తాం ఆపేశాడు, ఇలా ఎన్ని ఆపేశాడు. ఎన్ని అంటే కాకపోతే మేము ప్రచారం చేసుకోలేకపోయాం. మేము మా దగ్గర 1,00,000 మంది సైన్యం లేరు కదా సోషల్ మీడియా అబద్ధాలు చెప్పడానికి. సో బాబు గారు ఈసారి ఫెయిల్ అవ్వట్లేదు. ఈయన ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ బ్రహ్మాండంగా ఇస్తున్నాం. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే బాబు గారు కూడా అదే అన్నారు, మన దగ్గర ఉంది, డబ్బులు ఉన్నాయి, ఖజానా ఉంది, నాకు తెలిసి ఎలా సంపద సృష్టించాలో ఇంతకుముందు కూడా చేసి చూపించాడు. ఆయన ఏమీ ఈరోజు వచ్చిన ముఖ్యమంత్రి కాదు, ప్రూవ్ చేసుకున్నారు ఆయన. హుద్దుత్ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు 2-3 డేస్లో మళ్ళీ జనాలకి కరెంట్ కానీ ఆ లైఫ్ అంతా మళ్ళీ రీఇన్స్టేట్ చేయగలిగారంటే ఎంత గొప్ప విజనరీ అయ్యి ఉంటే చేస్తారు. సో 100% రేపొద్దున ఈ పథకాలు 100% ఎక్కువ వెళ్తే రాసి పెట్టుకోమనండి. బాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు, మేము అప్పుడు ఉన్నప్పుడు రుణమాఫీ ఎప్పుడు 5వ వంతో ఎంతో పడలేదు లాస్ట్ 1 టర్మ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. అయ్యి కూడా మేము రిటర్న్ ఇచ్చి టిట్కో హోమ్స్ ఏదైతే మేము ప్రామిస్ చేసాం ప్రతిదీ డెలివర్ చేసి నెక్స్ట్ పథకాలు కూడా జూన్ నుంచి 4,000 రూపాయలు ప్రతి పెన్షన్దారులకి వచ్చింది. 4,000 రూపాయలు జూన్ నుంచి. ఈలాగా మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, విడతల వారిగా ఇస్తాం అని చెప్పి ఎలక్షన్స్కి ముందు 3 నెలల ముందు 3,000 ఇచ్చాడండి. అలా కాదు, మేము జూన్ నుంచి స్ట్రేట్ అవే 4,000 మీ చేతిలో ఉంటుంది. అదైతే 100% ప్రామిస్ చేస్తారు. థ్యాంక్ యూ గాయత్రి గారు, స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలిసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.